గుసగుస ముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చిన. ఇక వార్తల్లోకి పోదామా? పెన్షన్లు అనగానే బతికున్నోళ్ళకే ఇచ్చుడు ఏళ్ల తరబడి గడుస్తుంది. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన వాళ్ళకు 28,000 మందికి పెన్షన్ ఇస్తురంట. ఇక పెన్షన్ ముచ్చట ఏందో తెలుసుకుందాం పారి. తెలంగాణలో చనిపోయిన 28,000 మందికి పెన్షన్ ఇస్తూ భారీగా అవినీతి జరిగిందట. అరే ఇది మొత్తం రికవరీ చేయాలని ప్రభుత్వం అయితే పెద్దగానే ఆలోచన చేసింది అనుకోరాదు. గత సంవత్సర కాలం నుంచి చనిపోయిన వాళ్ళు 28,000 మందికి ఏం తక్కువ 60 కోట్ల పెన్షన్ జమైందట. ఇంతకీ పెన్షన్ అంతా ఎటుపోయినట్టు, ఎవరు తీసుకున్నట్టు? ఆయనతో అధికారులు కుమ్మక్కై చనిపోయిన వారి పెన్షన్లు మొత్తం విడుదల చేస్తూ వాళ్ళే దోసుకుర్రా ఏంది? అయితే సాధారణ అయితే పెన్షన్ ఎట్లుండాలంటే 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఆయనతో ఎవరైనా చనిపోతే వాళ్ళ పెన్షన్ ఏమంటే కట్ చేయాలి. ఇంతకీ పెన్షన్ అంతా ఎటుపోయినట్టు, ఏం కథ? ఏది ఏమైనా జర డబ్బున్నే కానినేసి రికవరీ అయ్యింది సార్లు, లేకపోతే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది మరి. ఇక మల్లొక ముచ్చడుల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కాడి నుండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన సాగించిందుల్లా. కమ్మ గిలుక్కు అనలేదు, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదుల్లా. ఇక అధికారం ఊసిపోయింది, పాముదల వండుకున్నాడు. ఇక లుక మొదలైందిల్లా. బీఆర్ఎస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయేటట్టునుల్లా. ఒకటి కేటీఆర్ వర్గం, ఒకటి కల్వకుంట్ల కవిత వర్గం ఉల్లా. ఇక ఇందులో 3వ వర్గం కూడా ఉందిలా. ఇక ఆ 3వ వర్గమే బీజేపీలో కూడా పోతుంటుల్లా. ఇక అసలు విషయం ఏందో చూద్దాం పారి. టీఆర్ఎస్ పార్టీ కథ 3 ముక్కలాట అయినట్టే కనబడుతుంది. ఓ ముక్కనేమో కేటీఆర్ వైపు పోతుంది, ఇంకొక ముక్కనేమో కవిత వైపు పోతుంది. ఇక 3వ ముక్క ఎటు పోతుందా అంటే బీజేపీ వైపే పోతున్నట్టు కనబడుతుంది. తెలంగాణ ఏర్పడంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ముందే టీఆర్ఎస్ పార్టీ జిల్లే చెదురైపోతుంటే ఇక పెద్ద మనిషి గుండె తరగపోయినట్టుంది. టీఆర్ఎస్ పార్టీలో నేను పెద్ద లీడర్ అంటే నేను పెద్ద లీడర్ అని కేటీఆర్ మధ్య కవిత మధ్య లొల్లి అవుతున్న సంగతి తెలిసిందే అందరికీ. కేటీఆర్ వైపు గుంతకల్లు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే కవిత వైపు దూదిమెట్ల బాలరాజు యాదవ్, మేడ రాజసాగర్ లాంటి వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఇక ఈ పంచాయతీ తట్టుకోలేక పువ్వుల బాలరాజు లాంటి వాళ్ళు ముందుగానే జంప్ అయిపోతున్నారేమో అని, వేరే పార్టీలోకి పోతారేమో అని తయారైనట్టు కనబడుతుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కారుల షెడ్ పంపించి మంచిగా తయారు చేస్తారంటే ఇక కేసీఆర్ లేకపోతే పాత సామాన్లకే వేస్తాడా ఏంది? మరి షెడ్ పోతుందంటే కారు పాతింప సామాన్కే పోతట్టు కనబడుతుంది. చూడాల మరి రేపు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ నుంచి షెడ్కు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాల మద్దతుతోటి జాతీయ ఉపాధి పథకం పట్టుకొచ్చిరుల్లా. ఆ పథకం గ్రామంలో నివసించే నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించే పథకం ఉల్లా. ఈ ఉపాధి హామీ పథకంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయడుల్లా. ఇక NMMS యాప్ లో సెలబ్రిటీల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు పెట్టి డబ్బులు దండుకుంటుంటారు. ఈ ఉపాధి హామీ పథకంలో అవినీతి ఎట్లా జరిగిందో చూద్దాం పాల్లా. ఉపాధి హామీ కూలీల డబ్బుల్లో మస్తు మోసం జరుగుతుంది. అటుల్లో ఏ పొద్దుందాకా పని చేస్తే ఎంత వస్తాయి ఏమొస్తాయి అని కాకుండా ఇక ఉపాధి హామీ పనులల్లో ఒక యాప్ తోటి NMMS యాప్ల సెలబ్రిటీల ఫోటోలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారట. ఎక్కడిది అడ్డగోలుగా ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు పెట్టి పని చేసినట్టుగా చూపెట్టి వాళ్ళ ఫోటోలతోటి పైసలు తీసుకుంటున్నారట. ఈ దోపిడీ నివారించేందుకు NMMS యాప్ లో ఈ KYC విధానాన్ని అనుసంధానం చేసి పంచాయతీరాజ్ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది అనుకోరాదు. ఈ KYC పద్ధతి సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఆగస్టు 15 నుండి కొత్త విధానం చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం చేసింది. అటల్లో ఇక కాళేశ్వరం అంటేనే తెలంగాణకు తలమానికం అన్నాడు కేసీఆర్ బృందం. ఇక ఆ కాళేశ్వరాన్ని ప్రజెంట్ ముఖ్యమంత్రి కమిషన్ల కోసమే కట్టిర్రు అని చెప్తుండు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక మరి కేసీఆర్ ను జైల్లో వేస్తారా లేకుంటే పాముదలనే పరిమితం చేస్తారా చూద్దాం పారి. కాళేశ్వరం కథ కంచికే పోతుంది అనుకుంటే జైలుకే వేయటట్టుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి జైలుకు పంపించడానికి ప్రయత్నాలు గట్టిగానే మొదలు పెట్టినట్టుండు. అయితే ఇందులో పెద్ద మతలాభే కనబడుతుంది. విచారణ కమిటీ వేయకుండా కేసీఆర్ ను జైల్లో వేస్తే కేసీఆర్ కు సానుభూతి వస్తుంది కాబట్టి అది గ్రహించిన రేవంత్ రెడ్డి విచారణ కమిటీ వేసి విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకే కేసీఆర్ ను జైలుకు
పంపిస్తున్నామని చెప్తాండు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కక్ష తీసుకుంటాడా, జైలుకు పంపించకుండా ఫామ్ హౌస్ పంపిస్తారా? చూడాల మరి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ జైలు పాలా ఏమైతుందో ఇక.